హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సక్సెస్ కీ జాబ్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. నీట్ ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థులు చాలామంది కామెంట్ సెక్షన్లో చేయడం జరుగుతుంది. ర్యాంక్ ఎంతవరకు ఉంటే మనకు మంచి కాలేజీలో సీటు వస్తుందనే సందేహాలు చాలామంది విద్యార్థులు అడగడం జరుగుతుంది. అలాంటి వారికి ఈ యొక్క వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక నీట్ 2026లో 2 లక్షలు, 2.5 లక్షలు, 2.7 లక్షల ర్యాంక్ వచ్చిందా? అయితే అస్సలు మీరు తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు వస్తుందా? అయితే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అవకాశం ఉందా? ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కన్వీనర్ కోటా అంటే ఏ కేటగిరీలో సీటు దొరుకుతుందా? గతేడాది కౌన్సిలింగ్ డేటాను పరిశీలిస్తే 2 లక్షల నుంచి 2.7 లక్షల వరకు నీట్ ఎయిర్ ఉన్నటువంటి అంటే నీట్ ఆల్ ఇండియా ర్యాంక్ ఉన్నటువంటి అభ్యర్థులకు కూడా కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సీట్లు వచ్చినటువంటి ఉదాహరణలు అయితే ఉన్నాయి. అయితే ఏ కాలేజీలో ఎంత ర్యాంకు సీటు వచ్చింది, ఈ ఏడాది ఏ ర్యాంక్ వారికి ఎలాంటి అవకాశాలు ఉండవచ్చు అన్నింటినీ ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లకు రాష్ట్ర స్థాయి కౌన్సిలింగ్ను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది. 2026లో రాష్ట్ర కోటా కౌన్సిలింగ్ ప్రక్రియ ఆగస్టు 13 నుంచి అయితే ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే నీట్ 2026 ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థులు గత ఏడాది కటాఫ్లను పరిశీలించి తమకు ఏ కాలేజీలో అవకాశం ఉండవచ్చో అంచనా వేసుకోవచ్చు. ఇక ఆల్ ఇండియా ర్యాంకు, స్టేట్ మెరిట్ ర్యాంకు రెండు ఒకటేనా అడుగుతున్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. నీట్ ఫలితాలు ఎన్టీఏ ఇచ్చేటువంటి దేశవ్యాప్త ర్యాంకును ఆల్ ఇండియా ర్యాంక్ లేదా ఏఐఆర్ అంటారు. అయితే తెలంగాణ రాష్ట్ర కోటాకు దరఖాస్తు చేసుకున్నప్పుడు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ స్థానికత, కేటగిరీ, రిజర్వేషన్ తదితర నిబంధనల ప్రకారం అభ్యర్థులకు స్టేట్ మెరిట్ ర్యాంక్ అనేది ఇస్తుంది. అలా ఒకే విద్యార్థికి స్టేట్ మెరిట్ ర్యాంక్ ఒకటి, ఆల్ ఇండియా ర్యాంక్ మరొకటి ఉండవచ్చు. ఉదాహరణకు గతేడాది ఒక అభ్యర్థికి స్టేట్ మెరిట్ ర్యాంకు 1989గా ఉండగా నీట్ ఆల్ ఇండియా ర్యాంక్ అనేది 65,090గా ఉంది. అంటే కాబట్టి సీటు అవకాశాలను అంచనా వేసేటప్పుడు నీట్ ఆల్ ఇండియా ర్యాంక్తో పాటు మీ కేటగిరీ, రిజర్వేషన్, లోకల్ స్టేటస్, కౌన్సిలింగ్ ఫేస్ వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. అయితే ఇక ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అవకాశం అనేది ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రభుత్వ కాలేజీల విషయానికి వస్తే గాంధీ, ఉస్మానియా, కాకతీయ వంటి పాత ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు పోటీ చాలా తక్కువగా ఉంటుంది. 2025 తొలిదశ కౌన్సిలింగ్లో ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఓసీ కేటగిరీలో చాలా మంచి నీట్ ర్యాంకుల వద్దే సీట్లు కేటాయించబడ్డాయి. అయితే ప్రతి కేటగిరీకి కట్ ఆఫ్ అనేది ఒకలా ఉండదు. ఎస్సీ, ఎస్టీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఈడబ్ల్యూఎస్, మహిళా రిజర్వేషన్ వంటి అంశాల వల్ల చివరి ర్యాంకులో భారీ తేడా అనేది రావచ్చు. ఇక కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 2025లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పాత ప్రభుత్వ కాలేజీలతో పోలిస్తే చివరి ర్యాంకులు కొంత దిగువగా వెళ్ళాయి. ముఖ్యంగా కొత్త కాలేజీల్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో చివరి దశల్లో పోటీ తగ్గిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదే ధోరణిలో 2026లో కూడా కొనసాగితే ఒకవేళ 1 లక్ష నుంచి 1.5 లక్షల వరకు ఆల్ ఇండియా ర్యాంక్ పరిధిలో ఉన్నటువంటి విద్యార్థులకు కొన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీటు వచ్చే అవకాశాలు అయితే ఉండవచ్చు. ఇక రిజర్వేషన్ కేటగిరీలో కట్ ఆఫ్ ఇంకా దిగువకు వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఇది కేవలం గతేడాది డేటా ఆధారంగా వేసిన అంచనా మాత్రమే. అసలు విషయం ఏంటంటే ప్రైవేట్ ఏ కేటగిరీ ఇప్పుడు చాలామంది విద్యార్థులు ఎదురు చూస్తున్నటువంటి విషయం ఏంటంటే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో కన్వీనియర్ కోటా అంటే ఏ కేటగిరీలో ఎంత ర్యాంక్ వరకు సీటు వచ్చింది. 2025 చివరి దశల కౌన్సిలింగ్ను చూస్తే కొన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో చాలా దిగువన నీట్ ఆల్ ఇండియా ర్యాంకుల వరకు కూడా సీట్లు అయితే కేటాయించబడ్డాయి. ఉదాహరణ చూసుకున్నట్లయితే చెలిమెడ ఆనందరావు మెడికల్ కాలేజీలో ఓసీ కేటగిరీకి సుమారు 2,05,624 ఆల్ ఇండియా ర్యాంకు వచ్చిన వారికి కూడా సీట్ అనేది వచ్చింది. నోవా ఇన్స్టిట్యూట్లో బీసీబీ కేటగిరీకి సుమారు 2,20,307 ఆల్ ఇండియా ర్యాంక్ వరకు కూడా సీటు వచ్చింది. సురభి మెడికల్ కాలేజీలో ఎస్టీ కేటగిరీకి సుమారు 2,70,751 ఆల్ ఇండియా ర్యాంక్ వరకు కూడా సీటు వచ్చింది. మహావీర్ ఇన్స్టిట్యూట్లో బీసీఈ కేటగిరీకి సుమారు 2,58,041 ఆల్ ఇండియా ర్యాంక్ వరకు అయితే సీటు అయితే వచ్చింది. ఇక బీసీడీ కేటగిరీలో సుమారు 2,11,285. సిఎంఆర్ కాలేజీలో బీసీబీ కేటగిరీకి సుమారు 2,47,404 వరకు కూడా ఆల్ ఇండియా ర్యాంక్ ఉన్నటువంటి సీట్ అయితే వచ్చింది. ఇక అరుంధతి ఇన్స్టిట్యూట్లో బీసీబీ కేటగిరీకి సుమారు 2,35,800
6 ఆల్ ఇండియా ర్యాంక్ వరకు, బీసీఏ కేటగిరీలో సుమారు 2,76,991 ఆల్ ఇండియా ర్యాంకు వరకు అయితే అలాట్మెంట్ అయితే నమోదైంది. అంటే 2 లక్షలు దాటినా కూడా నీట్ ర్యాంక్ వచ్చిన ప్రైవేట్ ఏ కేటగిరీలో అవకాశాలు అనేది పూర్తిగా లేవని అనుకోవాల్సిన అవసరం అనేది లేదు. ఇక మైనారిటీ మెడికల్ కాలేజెస్ విషయానికి వస్తే మైనారిటీ మెడికల్ కాలేజీలో కూడా గత ఏడాది కొన్ని కేటగిరీలకు దిగువ ర్యాంకుల వరకు కూడా సీట్లు వచ్చాయి. 2025లో సాదర్న్ మెడికల్ కాలేజీలో బీసీఈ కేటగిరీకి సుమారు 2,17,212 ఆల్ ఇండియా ర్యాంకు సీట్ కూడా వచ్చింది. డెక్కన్ కాలేజీలో సుమారు 1,85,372 ఆల్ ఇండియా ర్యాంక్ వద్ద కూడా సీటు వచ్చింది. డాక్టర్ వీఆర్కే ఉమెన్స్ మెడికల్ కాలేజీలో బీసీఈ మహిళా అభ్యర్థికి సుమారు 3,57,746 ఆల్ ఇండియా ర్యాంక్ వద్ద కూడా సీటు వచ్చిన ఉదాహరణ అయితే ఉంది. అయితే గత ఏడాది కౌన్సిలింగ్ అలాట్మెంట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇవి. నీట్ 2026లో ర్యాంక్ ఆధారంగా మీకు ఎలాంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి భాగం ఏంటంటే 50,000 లోపు ఆల్ ఇండియా ర్యాంకు, 50,000 లోపు ర్యాంకు ఉంటే ఉస్మానియా, గాంధీ, కాకతీయ, రిమ్స్ వంటి ప్రభుత్వ కాలేజీలతో పాటు ఇతర మంచి అవకాశాలను కూడా పరిశీలించవచ్చు. అయితే అంతేకాకుండా జాతీయ స్థాయి సంస్థల్లో కూడా అవకాశం అనేది ఉండవచ్చు. ఇక 50,000 నుంచి 1,00,000 ఆల్ ఇండియా ర్యాంక్, ఈ ర్యాంకు పరిధిలో ఉన్నటువంటి వారు ఇతర ప్రభుత్వ మెడికల్ కాలేజీలను టార్గెట్ చేయవచ్చు. మీ కేటగిరీ ఆధారంగా మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక 1,00,000 నుంచి 1,50,000 ఆల్ ఇండియా ర్యాంకు పరిధిలో ఉన్నటువంటి వారు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, మంచి ప్రైవేటు ఏ కేటగిరీ కాలేజెస్ వంటి ఆప్షన్ అయితే పరిశీలించండి. 1,50,000 నుంచి 2,00,000 ఆల్ ఇండియా ర్యాంక్ ఉన్నటువంటి వారు కొత్త ప్రభుత్వ కాలేజీల చివరి దశలను, అదేవిధంగా ప్రైవేట్ ఏ కేటగిరీ కాలేజెస్ను ప్రధానంగా టార్గెట్ అనేది చేయవచ్చు. ఇక 2 లక్షల నుంచి 2,50,000 ఆల్ ఇండియా ర్యాంక్, ఇక్కడ కూడా ఆశ వదులుకోవాల్సిన అవసరం అనేది లేదు. గతేడాది అలాట్మెంట్లను చూస్తే ప్రైవేట్ కన్వీనర్ కోటాలో ముఖ్యంగా చివరి దశల్లో సీట్లు కూడా వచ్చినటువంటి ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి 2 లక్షల నుంచి 2,50,000 వరకు ఆల్ ఇండియా ర్యాంక్ ఉన్నటువంటి విద్యార్థులు కౌన్సిలింగ్లో తప్పకుండా పాల్గొని అన్ని అవైలబిలిటీ ఆప్షన్స్ను పరిశీలించాలి. ఇక 2,50,000 నుంచి 2,70,000 పైబడినటువంటి ఆల్ ఇండియా ర్యాంక్ ఉన్నటువంటి కేటగిరీ చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. 2025లో కొన్ని బీసీ, ఎస్టీ తదితర కేటగిరీలకు 2,50,000 పైగా ర్యాంక్ వచ్చిన వారికి కూడా ప్రైవేట్ ఏ కేటగిరీలో సీట్లు అనేది వచ్చిన ఉదాహరణలు అయితే ఉన్నాయి. ఇక కొన్ని సందర్భాల్లో 2.7 లక్షల వరకు కూడా అలాట్మెంట్స్ అనేది నమోదయ్యాయి. అందుకే మీ ఆల్ ఇండియా ర్యాంక్ అనేది ఎక్కువగా ఉందని కౌన్సిలింగ్కు దూరంగా ఉండకండి. ఒక విషయం ఏంటంటే గతేడాది కట్ ఆఫ్ అంటే ఈ ఏడాది కూడా అదే కట్ ఆఫ్ వస్తుందని కాదు. 2026లో నీట్లో అభ్యర్థుల సంఖ్య, అభ్యర్థుల ర్యాంకులు, కాలేజీలో సీట్ల సంఖ్య, కేటగిరీ, రిజర్వేషన్, లోకల్ స్టేటస్, చాయిస్ ఫిల్లింగ్, కౌన్సిలింగ్ రౌండ్స్, సీట్ అవైలబిలిటీ వంటి అంశాలపై కట్ ఆఫ్ అనేది మారవచ్చు. అందుకే ఈ వీడియోలో చెప్పినటువంటి ర్యాంకులను గ్యారంటీగా కట్ ఆఫ్గా తీసుకోవద్దు. గతేడాది అలాట్మెంట్ డేటా ఆధారంగా మీకు ఒక రఫ్ ఐడియా ఉండడానికి మాత్రమే నేను ఇచ్చాను. ఇక మీ నీట్ 2026 ఆల్ ఇండియా ర్యాంకు 2 లక్షలు లేదా 2.5 లక్షలు దాటినా వెంటనే నిరాశపడకండి. ముఖ్యంగా ప్రైవేట్ కన్వీనర్ కోటాలో చివరి కౌన్సిలింగ్ రౌండ్స్ వరకు మీ కేటగిరీకి సంబంధించిన ఏడాది కౌన్సిలింగ్ కట్ ఆఫ్లను చూడండి. అలాగే కౌన్సిలింగ్ సమయంలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలిజిబుల్ కాలేజెస్ను ప్రిఫరెన్స్ లిస్ట్లో పెట్టడం గురించి నిబంధనలకు అనుగుణంగా ఆలోచించండి. ఇక మీ నీట్ 2026 ర్యాంక్ ఎంత వచ్చింది? 50,000 లోప, లక్షన, 2 లక్షల లేక 2.5 లక్షల లోప, 2.5 లక్షలు దాటిందా అనే విషయాన్ని మీ ఆల్ ఇండియా ర్యాంకు మరియు కేటగిరీ కామెంట్ చేస్తే మీ ర్యాంకుకు తెలంగాణలో గవర్నమెంటు లేదా ప్రైవేట్ ఏ కేటగిరీలో ఉన్నటువంటి ఎలాంటి అవకాశాలు ఉండవచ్చో తదుపరి వీడియోలో వివరంగా చెప్తాను. ఇలాంటి నీట్, ఎంబీబీఎస్ అడ్మిషన్స్, తెలంగాణ జాబ్స్, ఎడ్యుకేషనల్ అప్డేట్ కోసం సక్సెస్ కీ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మీ భవిష్యత్తుకు ఉపయోగపడే ప్రతి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ మరియు జాబ్ అప్డేట్స్ ముందుగా మీకు ఈ ఛానల్లో అందుతుంది. థ్యాంక్ యూ.